రైట్, ఇప్పుడు బీజేపీ పార్టీ కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఆధారం మీద ఉన్నది. ఎఫ్ అంటే ఫస్ట్ ఫార్మ్, ఫైబర్, ఫ్యాక్టరీ, ఫ్యాషన్, ఫారెన్. ఈ రకంగా మన టెక్స్టైల్ రంగం ఫామ్ నుంచి ఫ్యాషన్ వరకు ప్లాన్ చేసుకొని ఫారెన్ వరకు వెళ్ళాలా అంటే ఫామ్ టు ఫైబర్, ఫైబర్ టు ఫ్యాక్టరీ, ఫ్యాక్టరీ టు ఫ్యాషన్, ఫ్యాషన్ టు ఫారెన్ అన్నట్టు ఈరోజు మనము మన దేశంలో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయాలి. మన దేశం యొక్క మరి ఈ యొక్క టెక్స్టైల్ రంగానికి సంబంధించినటువంటి దేశంలో ప్రోత్సాహం చేయాలి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా రానున్న రోజుల్లో దేనికి డిమాండ్ ఉన్నా లేకపోయినా టెక్స్టైల్ రంగానికి కొదవ ఉండదు. టెక్స్టైల్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి సంబంధించిన టెక్స్టైల్కి అద్భుతమైనటువంటి డిమాండ్ ఉంది. దానికోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వము 7 మెగా టెక్స్టైల్ పార్కుల్లో ఒక్కటి మన తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇది మరి చాలా పెద్ద ఎత్తున టెక్స్టైల్ మిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాన్సెప్ట్లో భాగంగా ఇది ఏర్పాటు చేస్తూ ఉన్నాము. మన టార్గెట్ ఉంది 2030 వరకు 9 lakhs 9 లక్షల విలువైనటువంటి టెక్స్టైల్ ఉత్పత్తులను ఎక్స్పోర్ట్ చేయాలి. డొమెస్టిక్ పక్కన పెడితే 9 లక్షల రూపాయల విలువైనటువంటి టెక్స్టైల్ ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేయాలనేటువంటి లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆ దిశలో చాలా వేగవంతంగా ముందుకెళ్తా ఉన్నాం. 9 లక్షల కోట్లు 9 lakhs crores అనమాట. అందులో భాగంగానే మనము ఈ టెక్స్టైల్కి సంబంధించి టోటల్గా ఇంప్లిమెంట్ ఏజెన్సీ స్టేట్ గవర్నమెంట్స్కే పూర్తి స్వేచ్ఛనిస్తూ ఉన్నాం మనం. మరి డిజైనింగ్ కానీ, మాస్టర్ ప్లానింగ్ కానీ, అదేవిధంగా బిల్డింగ్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, ఆపరేషన్ కానీ, మెయింటెనెన్స్ కానీ 100% రాష్ట్ర ప్రభుత్వాలకే ఇస్తూ ఉన్నాం దేశమంతా కూడా. ఇది కూడా మన జైరాబాద్లో ఈ బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 1695 crores బిల్డింగ్ మరి దానికోసం మనం ఖర్చు పెడతా ఉన్నాం. అదే కాకుండా ఇది వరల్డ్ క్లాస్ ఇండస్ట్రియల్ సిటీగా ఏర్పాటు చేయాలా అనేటువంటి కాన్సెప్ట్ తోటి ముందుకెళ్తా ఉన్నాం. ఎందుకంటే మనకు హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరము మరి వరంగల్ నగరం. ఇది ఒక సాధారణ నగరమే కాకుండా మన భారతీయ సంస్కృతికి, భారతీయ కళలకు, మన చరిత్రకు అద్దం పట్టేటువంటి అద్భుతమైనటువంటి నగరం. ఆ నగరంలో మరి ఈ యొక్క ప్రాజెక్ట్ వస్తున్నది. అందులో భాగంగానే 1,00,000 మందికి ఉద్యోగాలు కల్పించాలి అది పూర్తయిపోయిన తర్వాత అనేటువంటి కాన్సెప్టు. ఇప్పటికీ 24,000 మందికి 3 కంపెనీలతోటి ఎంఓయూ చేసుకోవడం జరిగింది. 3 కంపెనీలు, ఒకటి కైటెక్స్, అదేవిధంగా మరొకటి యంగ్ వన్, అది మల్టీనేషనల్ కంపెనీ, అది కూడా కొరియా. అదేవిధంగా గణేష ఎక్స్పేర్స్. ఈ రకంగా 3 కంపెనీలు ఇప్పటికే ఎంఓయూ కుదుర్చుకొని నిర్మాణ పనులు మొదలుపెట్టి 24,000 మంది ఉద్యోగాలకు కూడా మరి వాళ్ళందరూ కూడా కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ రకంగా ఇది మన తెలంగాణలో టెక్స్టైల్ రంగానికి మరింత ఊతమిచ్చే విధంగా, ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా మనకు ఉపయోగపడుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవిస్తున్నాను. అదే కాకుండా ఈరోజు జాతీయ రహదారులకు సంబంధించి మహబూబ్నగర్లో మరి 3,175 కోట్లకు సంబంధించినటువంటి జాతీయ రహదారులకు సంబంధించినటువంటి పనులు ఫౌండేషన్ స్టోను వర్చువల్గా ప్రధానమంత్రి గారు వేస్తారు. అదేవిధంగా మరి ఈరోజు మరొక ఇనాగ్రేషన్ ఉంది. ఈరోజు మనం చర్చిస్తున్నాం ఇప్పటికే పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించి.
మన హైదరాబాద్ సిటీలో పెట్రోలియంకి సంబంధించినటువంటి ఉత్పత్తులకు సంబంధించి ఒక పెద్ద టెర్మినల్ పిఓఎల్ టెర్మినల్ మనము అది ప్రారంభించుకోబోతున్నాం. ఇది హ్యాండ్లింగ్ అండ్ స్టోరింగ్ పెట్రోలియం ఉత్పత్తులు, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, ఏవియేషన్ ఫ్యూయల్ కానీ, లూబ్రికెంట్స్ కానీ, ఈ 4 రకాల ఉత్పత్తులకు సంబంధించినటువంటి పెద్ద హబ్ మన తెలంగాణలో ప్రధానమంత్రి గారు ప్రారంభోత్సవం చేస్తారు. అది మనకు తెలిసి ఈరోజు ఏ రకమైనటువంటి అవసరం ఉందో కూడా మనం అందరం చూస్తూ ఉన్నాము. దీంట్లో 1.6 lakh కేఎల్ కెపాసిటీ, చాలా పెద్ద కెపాసిటీ తోటి ఇది నిర్మాణం జరుగుతూ ఉంది. ఇక్కడి నుంచే తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని ప్రాంతాలకు పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, అదేవిధంగా మరి ఏవియేషన్ ఫ్యూయల్ కానీ, లూబ్రికెంట్స్ కానీ సరఫరా చేసేటువంటి అవకాశం ఉంది. ఇది పూర్తిగా మన మల్కాపూర్ యాదాద్రి దగ్గర యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించినటువంటి మల్కాపూర్ గ్రామంలో ఇది నిర్మాణం జరిగింది. దాన్ని 611 కోట్ల రూపాయలతోటి కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసి ఆ యొక్క రిజర్వాయర్, ఆ యొక్క టెర్మినల్ నిర్మాణం చేయడం జరిగింది. అది కూడా ప్రధానమంత్రి గారు వర్చువల్గా దాన్ని కూడా తెలంగాణ ప్రజలకు, జాతికి అంకితం చేస్తారు. అదే కాకుండా మీకు అందరికీ తెలుసు, తెలంగాణలో 42 రైల్వే స్టేషన్స్, కొన్ని చెర్లపల్లి కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఇప్పటికే ప్రారంభించుకున్నాం. బేగంపేటలో ఉమెన్ రైల్వే స్టేషన్, మొత్తం మహిళలు పనిచేసేటువంటి రైల్వే స్టేషన్ బేగంపేటలో ఉంది, అది కూడా మనం ప్రారంభించుకున్నాం. కరీంనగర్ ప్రారంభించుకున్నాం, వరంగల్ ప్రారంభించుకున్నాం. ఇప్పటికే 4 రైల్వే స్టేషన్లు పని పూర్తయినాయి. మరొక 2 రైల్వే స్టేషన్లు 10వ తేదీ నాడు ప్రధానమంత్రి గారు పూర్తిగా నిర్మాణం పూర్తయింది 100%గా. ఒకటి జోగులాంబ రైల్వే స్టేషను, రెండోది ఆఫీస్పేట, మన హైదరాబాద్లోని ఆఫీస్పేట రైల్వే స్టేషన్ కూడా. హైటెక్స్ కూడా ఆల్మోస్ట్ 95% అయింది, ఇంకో 5% కావాలి. నెక్స్ట్ ట్రాంచ్ ఆఫ్ ఇనాగ్రేషన్స్, రైల్వే స్టేషన్ ఇనాగ్రేషన్స్లో మన హైటెక్స్ కూడా ఉంటుంది. ఆ రకంగా 2 రైల్వే స్టేషన్స్ కూడా ప్రధానమంత్రి గారు ఆ రోజు డెడికేట్ చేస్తారు. ఇదే కాకుండా రైల్వేకి సంబంధించినటువంటి పనులు 4 రకాల యాక్టివిటీస్ని కూడా వారు మరి డెడికేషన్ చేయనున్నారు. ఒకటి కాజీపేట నుంచి విజయవాడ వరకు ట్రిప్లింగ్ పూర్తయిపోయింది. మనకు చాలా సంతోషకరమైనటువంటి వారు. ఇప్పటి వరకు డబల్ లైనే ఉండేది.